ఎప్పుడైతే ఇస్సాకు మీద బలి అర్పించడానికి సిద్ధపడ్డాడో దేవుడు ఆ పొదల మధ్యలో పొట్టేల్ని సిద్ధపరిచినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ పార్ట్నర్స్కున్న ఒడంబడిక ఏంటిదంటే, ఒక పార్ట్నర్ చెప్పింది ఒక పార్ట్నర్ చేస్తే ఒక దినమున ఆ పార్ట్నర్కి ఈ పార్ట్నర్ అదే పని చేయాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక ఎంతమందికి అర్థమవుతుంది? దేవాది దేవుడు అబ్రహాం అనే పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి ఆ మోరియా పర్వతం మీదకి బలి అర్పించడానికి సిద్ధపడతావా అన్నప్పుడు ఈ అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఒక పార్ట్నర్ యొక్క హృదయ వాంఛను తీరిస్తే ఒకానొక టైంలో ఆ పార్ట్నర్ యొక్క హృదయ వాంఛ ఈ పార్ట్నర్ తీర్చాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అబ్రహాము దేవాది దేవుడైన తన పార్ట్నర్ కోసం మోరియా పర్వతం మీదకి ఒక్కగానొక కుమారుణ్ణి తీసుకొని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. కానీ కొన్ని వేల సంవత్సరాలైన తర్వాత దేవాది దేవుడు ఏం చేసినాడంటే, తన పార్ట్నర్ కోసం అదే మోరియా పర్వతం మీద తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని బలి అర్పించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఇస్సాకు ఏ విధంగా ఇస్సాకును అబ్రహాము మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళినాడో, కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత దేవాది దేవుడు ఏం చేసినాడంటే, యేసుక్రీస్తు ప్రభువును కూడా బలి అర్పించటానికి మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చరిత్రలు ఏం చెప్తున్నాయంటే, ఏ స్పాట్లోనైతే అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించడానికి ఆ పార్ట్నర్ యొక్క హృదయ వాంఛను తీర్చడానికి సిద్ధపడ్డాడో అదే స్పాట్లో దేవాది దేవుడు ఆ పార్ట్నర్ కోసం తన ప్రియ కుమారుణ్ణి బలి అర్పించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకని 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు ఏం చేసినాడంటే, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మోరియా పర్వతం మీదకి బలి అర్పించడానికి తీసుకొని వెళ్ళిన ఎగ్జాక్ట్లీ అబ్రహాము ఏ విధంగా చేసినాడో దేవాది దేవుడు కూడా ఆ యొక్క మోరియా పర్వతం మీదకి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని వెళ్ళినాడు. ఆ పార్ట్నర్ కోసం దేవాది దేవుడు ఏం చేసినాడంటే, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కల్వరి శిలువలో బలి అర్పించినాడు. చూడండి, పాత నిబంధన ప్రజలకి ఈ అనుభవం లేదు, కానీ క్రొత్త నిబంధన ప్రజలమైన మనకి గొప్ప అనుభవం ఏంటిదంటే, మనలని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనతో నిబంధన చేసినాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఇక నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడగానే దేవాది దేవుడు ఏం చేసినాడంటే, మనతో ఆయన నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. మనం ఎవరమంటే దేవుని నిబంధన ప్రజలం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు యేసుక్రీస్తు యొక్క రక్త బలియాగం ద్వారా మనతో ఆయన నిబంధన చేసుకున్నాడు. ఇక అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకొని ఆ నిబంధనను ఏ విధంగా బ్రేక్ చేయలేదో, నీతోని నాతోని యేసుక్రీస్తు కల్వరి బలియాగం ద్వారా నిబంధన చేసుకున్న ఆ దేవాది దేవుడు నీ విషయంలో ఆ నిబంధనను బ్రేక్ చేయడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీతో మనిషిగా నిబంధన చేసుకోలేదు ఆయన. దేవుడు యేసుక్రీస్తు రక్త బలియాగం ద్వారా నీతో నిబంధన చేసుకున్నాడు. అది ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. అబ్రహాము చనిపోయినా అబ్రహాము వంశావళి ఎట్లా దీవించబడ్డదో, దేవుడు
కల్వరి శిలువలో యేసయ్య బలియాగం ద్వారా నీతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి నీవు చనిపోయినా నీ మీద ఉన్న నిబంధనను దేవుడు విడిచిపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక తండ్రిగా నువ్వు నిబంధన చేసుకున్నావు, ఒక తల్లిగా నువ్వు నిబంధన చేసుకున్నావు, నువ్వు యేసయ్య రక్తంలో కడగబడ్డావు, నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నావు. కాబట్టి కొన్ని జనరేషన్స్ దాకా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. క్రీస్తు రాకడ దాకా ఆ నిబంధనని, ఆ కవెనెంట్ ని దేవుడు బ్రేక్ చేయడు. క్రొత్త నిబంధన ప్రజలమైన మనకి గొప్ప అనుభవం ఏంటిదంటే మనం యేసయ్య రక్తం ద్వారా నిబంధన చేయబడ్డాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు ఉద్యోగం గురించి బాధపడుతున్నావా? భయపడక బిడ్డ, దేవుడు ఆల్రెడీ నీకు నిబంధన చేసినాడు. చప్పట్లు కొట్టండి. ఇంకా నీకు వివాహం కావటం లేదని భయపడుతున్నావా? భయపడకు, ఆల్రెడీ దేవుడు నీతో నిబంధన చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ అప్పుల కాలం ఎంత కాలమో అని బాధపడుతున్నావు, ఈ అప్పులు తీరుతాయో లేదో అని బాధపడుతున్నావు. కానీ నీ అప్పులను తీర్చి దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళటానికి దేవుడు ఏనాడో నీతో నిబంధన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. మనిషి నిబంధనని బ్రేక్ చేస్తాడు, కానీ నీతో చేసిన దేవాది దేవుడు ఆ నిబంధనను బ్రేక్ చేసే దేవుడు కాదు. చప్పట్లు కొట్టండి. క్యాన్సర్తో బాధపడుతున్నావు, క్యాన్సర్ యొక్క క్రిములను సర్వనాశనం చేయటానికి ఆ యెహోవా రాఫా నీతో నిబంధన చేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి. నీ జీవితంలో ఓటమితో ఉన్నావా? యెహోవా నిస్సి, హి ఈస్ యువర్ విక్టరీ. నీకు విజయాన్ని ఇచ్చే దేవుడే నిబంధన చేసుకున్న యెహోవా నిస్సి. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావా? ఎవరి ఆదరణ లేదా? యెహోవా రోహి, హి ఈస్ యువర్ షెపర్డ్. ఆయన నీతో నిబంధన చేసుకున్నాడు, నిన్ను విడిచిపెట్టాడు. గాఢాంధకారపు లోయల్లో నువ్వు వెళ్ళినా ఏ అపాయమునకు భయపడవు. ఆ దుడ్డు కర్ర, ఆ తంటము నిన్ను ఆదరించబోతున్నది. ఆమేన్. చప్పట్లు కొట్టండి. బిజినెస్ లో ఓడిపోయినావా? చదువులలో ఓడిపోయినావా? భవిష్యత్తు లేదని భయపడుతున్నావా? భయపడకు. యెహోవా రోహి, హి ఈస్ యువర్ షెపర్డ్, హి ఈస్ స్టిల్ అలైవ్. చప్పట్లు కొట్టండి. ఒక్కరోజు నీ చరిత్రను మార్చబోతున్నాడు ఆయన. సంవత్సరాల తరబడి నిన్ను వెంబడిస్తున్న ఆ శాపం ఒక్క రోజులో బ్రేక్ చేయబోతున్నాడు దేవుడు. చప్పట్లో చప్పట్లో. నా భవిష్యత్ ఏంటిది? నా పిల్లల భవిష్యత్ ఏంటిది? నా పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయా? నా పిల్లలకు వివాహాలు జరుగుతాయా అని బాధపడుతున్నావా? యెహోవా జైరే, ఆయన చూసుకోను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూసుకునే దేవుడు. గట్టిగా చప్పట్లు. ఇక భయపడద్దు. పక్కన వారితో చెప్పండి, భయపడద్దు, భయపడద్దు. చప్పట్లు కొట్టండి. ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నావా? ఉద్యోగం వెతుక్కుంటూ రాబోతున్నది. అది యెహోవా జైరే యొక్క గొప్పతనం. చప్పట్ల. భర్త చనిపోయినాడు, పిల్లల పెళ్లిలు ఏ విధంగా కావాలి? హాగరు వలె అరణ్యంలో రోధిస్తున్నావా?
ఎల్ రోయి నీతో నిబంధన చేసుకుంటున్నాడు. చప్పట్లో చప్పట్లో. ఎల్ రోయి నిన్ను చూసే దేవుడు, నిన్ను చూసే దేవుడు, నిన్ను చూసే దేవుడు, నిన్ను చూసే దేవుడు. నువ్వు ఏడుస్తా ఉంటే ఆయన నవ్వే దేవుడు కాదు. నువ్వు దుఃఖంతో ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదు. నువ్వు దుఃఖంతో ఉంటే నీ దగ్గరకు వచ్చి నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకొని నీ చరిత్రను మార్చబోతున్నాడు. ప్రజల ద్వారా వెలివేయబట్టావా, అపహసించబట్టావా, సిగ్గుపరచబట్టావా? ఇదిగో యోసేపుని లేపి దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళిన ఆ ఎల్ షదాయ్ నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతు. గట్టిగా చప్పట్లో, గట్టిగా. వా క్యాన్సర్ రిపోర్ట్స్ చూసి భయపడుతున్నావా? ఎయిడ్స్ రిపోర్ట్స్ చూసి భయపడుతున్నావా? అయ్యో కిడ్నీ ఫెయిల్యూర్ భయపడుతున్నావా? అబ్రహాం, I am Almighty God. I am Almighty. I am zealous God. Zealous God. అరణ్యంలో పూరేట్లను పంపి నా ప్రజలని పోషించిన దేవుడను. గట్టిగా చప్పట్లో. ఎండిపోయిన భూములలో నుంచి నూటి ఊటలని ప్రవహించ చేసిన దేవుడను. మై నేమ్ ఈజ్ ఎల్ షదాయ్. ఎల్ షదాయ్. I am Almighty God. Pura baba baba. Oh oh oh. Pura masha. Pura manama. Gatiga. Pura masha. Sampatlo. సేవకుడా, నీ సేవలో అభివృద్ధి లేదు. సంఘం చీలిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నావు సేవ మీద. ఇదిగో రాత్రి రాత్రి నీ సేవా చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. చెప్పట్లా. ఏ గొర్రెలైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాయో ఏడ్చుకుంటూ ఆ గొర్రెలు మరలా నీ దగ్గరికి రాబోతున్నాయి. చెప్పట్లో. ఇంకా మందిరాన్ని కట్టలేదే అని బాధపడుతున్నావా? నీ మందిరాన్ని కట్టడానికి ఒక్క వ్యక్తిని దేవుడు లేపుకోబోతున్నాడు. వా వా. చప్పట్ల. చప్పట్ల. హల్లెలూయా. ఇదంతా కూడా ప్రవచనం. గట్టిగా చెప్పట్లు. ప్రవచనం. ఈ ప్రవచనం రిలీజ్ అయితే క్యాన్సర్ ఉంటుందా? పక్కన వారితో చెప్పండి. క్యాన్సర్ ఉంటుందా అని చెప్పండి. రోగాలు ఉంటాయా? చెప్పాలా? రోగాలు ఉండవు, వ్యాధులు ఉండవు. ఆ శక్తిని హతమార్చేదే యేసయ్య నామం. ఎంత గొప్ప దేవుడు. పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. గట్టిగా చెప్పట్లు కదా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత సంతోషం కదా. కేవలం అబ్రహాంకే కాదు బిడ్డ దేవుడు, కేవలం మోషేకి కాదు దేవుడు. మనం ఎంత గొప్ప ధన్యులమో తెలుసా? వాళ్ళకంటే మనం ధన్యులం.
ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రక్త బలియాగం జరిగింది మన కోసం. గట్టిగా చప్పట్లు కొట్టండి. రక్తంలో కడగబడిన నీవు ఏడుస్తూ ఉంటే ఆయన నవ్వుతాడా? చెప్పండి, నవ్వుతాడా? నువ్వు ఏడుస్తూ ఉంటే నవ్వుతాడా తల్లి? ఆయన నవ్వడు. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డ వ్యక్తివే. నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డ వ్యక్తి. నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా యేసయ్య. నిన్ను విడిపడ బిడ్డ. ఆయన నిన్ను విడిచిపెడితే ఆయన ఉండలేడు బిడ్డ. ఆయన వా నీ భర్త నిన్ను పుట్టింటికి పంపించి ఆయన లుంబిని పార్క్లో కూర్చుంటాడేమో కానీ నువ్వు దేవునికి దూరం అయితే ఆయన బ్రతకలేడు బిడ్డ. ఆయన మనమంతా ఆయన సంపద. గట్టిగా మనం ఆయన ట్రెజర్ని, మనమే ఆయన ఆస్తి. చప్పట్లు కొట్టండి. ఎందుకో తెలుసా? పాత నిబంధన ప్రజలకి రక్త బలియాగం జరగలే, కానీ మన కోసం కల్వరి శిలువలో యేసయ్య రక్తం కార్చినాడు. చప్పట్లు కొట్టండి. ఎందుకో తెలుసా? పిట్టులో ఉన్న నిన్ను ప్యాలెస్లోకి తీసుకొని వెళ్ళటానికి, బాయిలో ఉన్న నిన్ను భవనానికి చేర్చటానికి. చప్పట్లు కొట్టండి. ఎంత గొప్ప దేవుడు. నాతోనున్న వారందరూ నన్ను విడిచిపోయినాను, చేతులు పైకెత్తి చప్పట్లు. నాతోనున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాతోనున్న వారందరూ యేసయ్య నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. అందరం స్వరాలిపి ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఇక గృహానికి ఎట్లా వెళ్దాం? ఇక ఏడ్చుకుంటూ పోదామా, నవ్వుకుంటూ పోదామా? గట్టిగా నవ్వుకుంటూ పోదామా, ఏడ్చుకుంటూ పోదామా? పక్కన వారిని చూసి నవ్వండి ఒకసారి. ఆహా, నవ్వండి బిడ్డ. కుడి చేయి పైకెత్తి నవ్వండి, రెండు చేతులు పైకెత్తి నవ్వండి. వా, ఎంత మంచి దేవుడు మన దేవుడు. వా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.